హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో ఈ సీజన్లో ఎక్కువగా వచ్చే రొంప, దగ్గు, ఫీవర్ లాంటివి తట్టుకొని మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేసేటటువంటి పానీపూరిని మీకు చేసి చూపించబోతున్నానండి. పానీపూరి మన ఇమ్యూన్ సిస్టమ్ని ఎలా బూస్ట్ చేయబోతుంది అని షాక్ అవ్వకండి. అందులో వేసుకునే ఇంగ్రీడియంట్స్ మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తాయండి. అవేంటంటే చూసే ముందు మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చేసేయండి. అవేంటో చూసేద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు చూపిస్తుంది పుదీనా కొత్తిమీర అనేది మంచిగా రిచ్గా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి మనం తీసుకున్నప్పుడు మన బాడీ డీటాక్సిఫికేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. పైగా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా బాగా క్లియర్ అవుతాయి. సో అందుకని ఈ పుదీనా కొత్తిమీరని ఈ సీజన్లో తీసుకోవడం వల్ల మన రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది, శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది. ఈ పానీపూరి స్నాక్ కోసం ఈక్వల్ క్వాంటిటీలో పుదీనా కొత్తిమీరని తీసుకోవాలి. అయితే ఇది బయట నుంచి కొనుక్కుని వచ్చింది అయితే మాత్రం లెమన్ అండ్ సాల్ట్ వాటర్లో మస్ట్గా వాష్ చేసుకుని 2-3 టైమ్స్ వాష్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులో ఒక 2 పచ్చిమిర్చులు, ఒక పావు స్పూన్ జీరా, 1 ఇంచు అల్లం వేసుకుని పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి, తక్కువ వాటర్ వేసుకుని. ఇది మీకు చూపిస్తుంది నిమ్మరసం అండి. మనం ఆల్రెడీ పేస్ట్ చేసి బ్లెండ్ చేసుకుని పెట్టుకున్న ఈ పుదీనా, కొత్తిమీర, అల్లం, పచ్చిమిరప పేస్ట్కి ఈ నిమ్మరసాన్ని యాడ్ చేయాలి. చింతపండుకి ఆల్టర్నేటివ్గా నిమ్మకాయని యూజ్ చేసుకోండి. దానివల్ల వైటమిన్ సి బాడీకి వెళ్తుంది. ఇది పాత బెల్లం పౌడర్ అండి, బెల్లానికి ఆల్టర్నేటివ్గా. ఈ పాత బెల్లం పౌడర్లో మంచిగా ఐరన్, మన ఎముకని దృఢంగా చేసి ప్రాపర్టీస్ ఉంటాయి. సో మనం తీసుకున్న నిమ్మకాయ కానీ ఈ పాత బెల్లం పౌడర్ కానీ చాలా మంచి మెడిసినల్ వాల్యూ ప్రాపర్టీస్ ఉన్నాయండి. అవే మన టేస్ట్కి కూడా తీసుకున్నాం కాబట్టి ఇది హెల్దీ జ్యూస్ అయింది. ఈ పానీపూరిలో ఈ జ్యూస్ వేసుకోవడం వల్లే మనకి రోగనిరోధక శక్తిని పెంచే పానీపూరి అనేది రెడీ అవుతుందండి. ఈ క్వాంటిటీకి 1 లీటర్ వాటర్ని అయితే యాడ్ చేసేసుకోండి. లేదంటే ఫస్ట్ ఒక 1/2 లీటర్ యాడ్ చేసుకుని తర్వాత థిక్నెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. కానీ పలుచగా ఉంటే మన బాడీ మాత్రం బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇది జస్ట్ ఉత్తి నీళ్లు కాదండి, ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్న, అంటే వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, మన బోన్ని స్ట్రాంగ్ గా ఉంచి ప్రాపర్టీస్ అవన్నీ ఉన్న జ్యూస్ అండి. సో ఇది పిల్లలకి ఇవ్వడం వల్లనే వాళ్ళ బాడీ అనేది ఇమ్యూన్ సిస్టమ్ గా తయారవుతుంది. సో చూసారు కదా, బంగాళదుంపని తీసుకుంటున్నాను నేను స్టఫింగ్ కోసం. బఠానీ కర్రీ అయితే ప్రిపేర్ చేయట్లేదండి. దానికి కారణం బఠానీ కర్రీ చేసేటప్పుడు దాన్ని ఎక్కువగా ఆయిల్లో వేయించడం, మసాలాలు ఎక్కువ వేయడం, నూనె ఎక్కువ పట్టడం, ఇవన్నీ జరుగుతుంది. దానివల్ల అన్ని ప్రాబ్లమ్సే. సో సింపుల్గా ఈజీగా అయిపోయి బంగాళదుంపలు నేను తీసుకుంటున్నాను. బంగాళదుంపల్ని కుక్కర్లో ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచి అప్పుడు తొక్క తీసుకున్న తర్వాత ఈ రకంగా మ్యాష్ చేసుకోవాలి. దీన్ని ఇంకా టేస్ట్గా పెంచడం కోసం సరిపడినంత కారం, పసుపు, సాల్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకుంటే ఇది మంచిగా టేస్టీగా రెడీ అవుతుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఆటోమేటిక్గా పిల్లలు టేస్ట్ చూసినా చూడకపోయినా కలర్ దగ్గర మాత్రం కాంప్రమైజ్ అవ్వరు కదా. సో వాళ్ళకి కలర్ఫుల్గా చేసి పెట్టేస్తే ఆటోమేటిక్గా అది పానీపూరిలో వేసుకునే జ్యూస్ కూడా అది పుదీనా కొత్తిమీరతో చేసిందా అని కూడా వాళ్ళు కనిపెట్టలేరండి. అంత టేస్టీగా ఉంటుంది ఆ జ్యూస్. అందులో చేసుకుని స్టఫింగ్ వల్ల కూడా అది మరింత టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇప్పటి వరకు మనం చేసిన ప్రాసెస్లో ఎక్కడ ఆయిల్ యూజ్ చేయలేదు, సాల్ట్ కూడా అన్ని తక్కువగా యూజ్ చేసుకున్నాం. అందువల్లనే ఇది హెల్దీ అయిందండి. ఈ సీజన్లో ఇలాంటి స్నాక్ని పిల్లలకి కనీసం 3 టైమ్స్ అన్నా చేసి పెట్టచ్చు మీరు. ఈ పానీపూరీలు బయట నుంచి తీసుకుని వచ్చేస్తే ఈ రకంగా బాగుంటుంది. మనం ఆనియన్స్ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇది పానీపూరి జ్యూస్. చూసారు కదా, ఈ జ్యూస్ వల్లనే మనకి పిల్లల రెసిస్టెన్స్ అనేది బాగుంటుంది. చూసారు కదా, పానీపూరీలు ఈ రకంగా చక్కగా పొంగుతా వస్తున్నాయి. దీంట్లోనే మనం వేసుకున్న జ్యూస్ని, స్టఫింగ్కి రెడీ చేసుకున్న బంగాళదుంపని, ఆనియన్స్ని, ఎక్స్ట్రా టేస్ట్ కోసం కారపోస్ని, కార్న్ చిప్స్ని యూజ్ చేసుకోండి. దానివల్ల పిల్లలు మరింత ఇష్టంగా ఈ జ్యూస్ని వాళ్ళ బాడీలోకి అనేది పంపించడం జరుగుతుంది. ఇది స్నాక్ కేవలం ఈ పానీపూరి అనేది ఓన్లీ టేస్ట్ పర్పస్లోనే కాకుండా హెల్దీ పర్పస్లో కూడా ఈ రకంగా వీక్లీ 3 టైమ్స్ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. చూసారు కదా, మన హెల్త్కి ఎంతో యూజ్ఫుల్ అయినటువంటి పుదీనా కొత్తిమీరని ఈ రకంగా టేస్టీ స్నాక్లో మీకు చూపించాలనేది నా ఈ ప్రయత్నం అండి. అంటే మనకి హెల్త్కి మనకు వచ్చేవన్నీ కూడా టేస్టీగా ఏ రకంగా వండుకోవచ్చో చూపించడమే మన హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రయత్నం కూడానే. సో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.